హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాళ్ళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి అరసెలు అనమాట. సంక్రాంతికి డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు అందరూ చేసుకుంటారు కదా. ఎలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంటే చాలామంది చాలా డిఫరెంట్ వేలో చేసుకుంటారు. మేము ఎలా చేసుకుంటాం అనేది చూపించేస్తాను, చూసేయండి. ముందుగా మనకి పిండికి తగ్గట్టుగా బెల్లం అయితే తీసుకోవాలన్నమాట. బెల్లం అంతా పొడిగా దంచుకోవాలి. దంచుకొని ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి దాని మీద పొయ్యి మీద అయితే పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే పాకం అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ మనకి అరిసె వచ్చే విధానం పాకంతోనే వస్తుంది అనమాట. పాకం ఎట్లా వస్తే మనకు అరిసె అంత బాగా వస్తుంది. ఫస్ట్ పాకం అయితే బాగా కుదరాలి. లేత పాకం తీస్తే అరిసెలు వచ్చేసి మెత్తగా అయితే వస్తాయన్నమాట. కొంచెం ముదురు పాకం తీస్తే అరిసెలు అనేది గట్టిగా అయితే వస్తాయన్నమాట. మనం పాకం ఎట్లా చూడాలంటే, మనం ఒక ప్లేట్లోనో బౌల్లోనో వాటర్ వేసుకొని పాకం అందులో వేస్తే అది గట్టిగా అయ్యి మెల్ట్ అవ్వకుండా ఉందంటే పాకం వచ్చిందని అర్థం అనమాట. అట్లా వాటర్లో వేసేసి చూడండి, తెలిసిపోతుంది. ఇంకా పాకం వచ్చిన తర్వాత మనం పిండి ఉంటుంది కదా, పిండి అయితే ఆరిపోకూడదు. తడి బియ్యంతోనే పట్టుకుంటాం కదా, దాన్ని ఏదైనా క్లాత్తో కప్పేసి ఉంచాలి. లేకపోతే ఏదన్నా బకెట్లో దేంట్లో దాంట్లో పెట్టేయాలన్నమాట. క్లోజ్ చేసి పెట్టేయాలి. ఆరిపోకుండా అట్లే ఉండాలన్నమాట. ఆరిపోతే మళ్ళీ అరిసెలు అనేది సరిగ్గా రావు. పిండి బరగ్గా ఉన్నా కూడా సరిగ్గా రావు అనమాట. మెత్తగా అయితే ఉండాలి పిండి వచ్చేసి. అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలంటే చాలా ఉన్నాయన్నమాట. మనం అన్నీ కరెక్ట్గా చేస్తేనే పర్ఫెక్ట్ అరిసెలు అయితే వస్తాయి. పిండి అయితే సాఫ్ట్గా ఉండాలన్నమాట. బరగగా ఉంటే అసలు రావు, విరిగిపోతాయి. అలాగే పాకం పట్టే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా పట్టాలన్నమాట. పాకం మీదే డిపెండ్ అయి ఉంటుంది మనకి అరిసె వచ్చేది లేదు అనేది. మేమైతే కొంచెం లేత పాకం చేసామన్నమాట. సో అందుకనేసి అరిసెలు అయితే చాలా మెత్తగా వచ్చాయి. మనం పెద్దవాళ్ళు ఉంటారు కదా, నవలు లేని వాళ్ళు, వాళ్ళకైతే మెత్తగా కావాలంటే కొంచెం లేత పాకం బట్టి చేస్తే మెత్తగా అయితే వస్తాయన్నమాట. మనం తినాలనుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. గట్టిగా కావాలంటే కొంచెం ముదురు పాకం రానివ్వాలి. మెత్తగా రావాలంటే కొంచెం లేత పాకం అయితే పట్టుకోవాలన్నమాట. మనం పాకం పట్టుకునే దాంట్లోనే ఉండిద్ది అరిసె ఎట్లా వస్తుంది ఏంటి అనేసి. ఇంకా పాకం పట్టేసి పిండి అయితే కలిపేసి పక్కనైతే పట్టేసుకున్నాం అనమాట. మనం పాకం పట్టుకునేటప్పుడు ఒకవేళ మనకి ఇష్టమైతే అందులో నూగులు కూడా వేసుకోవచ్చు అనమాట. పచ్చి నూగులు వేయకుండా కొంచెం నూగుల్ని ఫ్రై చేసి, అంటే ఆయిల్ ఏం వేయకుండా ఉత్త నూగుల్ని ఫ్రై చేస్తే అవి కొంచెం కాలినట్టుగా ఉంటాయి కదా, మళ్ళీ పచ్చి నూగులు వేస్తే అంత టేస్ట్ ఉండదు అనేసి కొంచెం నూగుల్ని ఫ్రై చేసుకొని నూగులు అందులో పాకంలో అయితే కలిపేసుకోవాలన్నమాట. పిండి వేయకముందే పాకంలోనే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి అయితే వేసుకోవాలన్నమాట. వద్దు మాకు నూగులు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అదంతా మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా పాకం పట్టేసిన తర్వాత దాన్ని అయితే పిండిని ఇట్లా ఉండలుగా అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని కింద ఒక పట్టానో ఏదైనా క్లాత్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పైన ఒక కవర్ అయితే వేసుకోవాలన్నమాట. మనకు ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా, ఆ కవర్ కానివ్వండి ఏదైనా పర్లేదు, కవర్ అయితే వేసుకోవాలి. కవర్ వేసుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని చేతికి ఇట్లా అరిసెల్లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట. మనకి చక్కల మిషన్ ఉంటుంది కదా, దాని మీద ఒత్తుకోవచ్చు. అంటే మళ్ళీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే రావన్నమాట. కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే వస్తాయి. దాని మీదైనా ఒత్తుకోవచ్చు. ఇట్లా చేయలేని వాళ్ళు చక్కల మిషన్ మీదైనా ఒత్తుకోవచ్చు అనమాట. ఇంకా ఇట్లా ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. ఆయిల్ హీట్ అవ్వగానే తొందరగా అయితే కాలుతాయి అనమాట. మళ్ళీ ఎక్కువగా కాలితే మాడిపోతాయి. వెంటనే అట్లా రెడ్ కలర్లో కనిపించిన వెంటనే తీసేసుకోవాలి. మనకు ఆయిల్లో అట్లా రెడ్ కలర్ కనిపించిందంటే బయటికి తీసేసరికి ఇంకా కొంచెం కలర్ అయితే వస్తుంది అనమాట. మనం ఆయిల్లోనే ఇంకా కలర్ రావాలని అట్లే ఉంచితే బయటకు వచ్చేసరికి అవి మాడిపోయినట్టుగా అయితే అవుతాయి అనమాట. ఇంకా ఆయిల్లో నుంచి తీసేయగానే ఇట్లా ఆయిల్ ఒత్తేసేది ఒకటి ఉంటుంది అనమాట, చక్కది. దాని మీద అరిసెను పెట్టేసి దాంతో అయితే ఒత్తేసేయాలి. దాంట్లో ఉండే ఆయిల్ పీల్చి ఉంటుంది కదా, ఆయిల్ అంతా అయితే కిందకి ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ చెక్కకి కింద 3 హోల్స్ 4 హోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాంట్లోంచి కిందకి ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ వచ్చిన తర్వాత ఇట్లా అయితే ఉంటాయన్నమాట అరిసెలు. చాలా టేస్టీగా కుదిరాయి, చాలా బాగా కుదిరాయి అనమాట ఈసారి వచ్చేసి అరిసెలు అయితే. ఇంకా అట్లనే మనం మళ్ళీ అరిసెలు కూడా అట్లనే వేసుకోవాలన్నమాట. మళ్ళీ అట్లే చేసేసి అట్లే వేసుకోవాలి ఆయిల్లో. వేసుకొని బాగా కొంచెం చెప్పాను కదా అట్లనే ఉండాలి రెడ్ కలర్లో. అంటే మనకు ఆయిల్లోనే మరీ రెడ్ కలర్ వచ్చేస్తే బయటికి పోయేసరికి మాడిపోయినట్టుగా ఉంటాయన్నమాట. బయటకు వచ్చేసరికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్లో కొంచెం వైట్గా కొంచెం రెడ్గా ఉంది కదా, అట్లా మనం చూస్తే ఏమనుకుంటాం పచ్చిగా ఉంది ఇంకా కాలేదేమో అనిపిస్తుంది. కానీ బయటకు వచ్చేసరికి ఎర్రగా రెడ్గా బాగుంటుంది అనమాట. ఆరిపోయేసరికి బాగుంటుంది. మనం ఆయిల్లోనే మరీ రెడ్గా తీసుకొస్తే బయటకు వచ్చేసరికి అది మాడిపోయినట్టుగా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇట్లా తీసుకోవాలి. చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట. మెయిన్గా మనం అరిసెలు తీసుకున్నప్పుడు చక్రాలు అయితే ఒక గిన్నెకు దేనుకోదానికి వేసేసుకుంటాం. ఇప్పుడు మనం అరిసెలు వచ్చేసి అట్లయితే వేసుకుంటే మనకు అరిసెలు ఒక్కటి కూడా పనికిరావు అనమాట. అరిసెలు చేసుకున్న తర్వాత వెంటనే ఎక్కువసేపు కూడా ఉంచకూడదు ఆ గిన్నెలో వచ్చేసి. వెంటనే మనం అన్నిటినీ ఒక పేపర్ కానివ్వండి, ఒకటి క్లాత్ ఏదో ఒకటి
మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని కింద పరిచేసి అంతా వాటి మీద అయితే పెట్టాలన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం ఆరబెట్టేసేయాలి. ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ప్లాస్టిక్ బకెట్ కానీ, ఏదైనా ఇనుపది అదే స్టీల్ది ఉంటుంది కదా, స్టీల్ బకెట్ కానీ దాంట్లో మనం స్టోర్ చేసుకునే దాంట్లో ఫస్ట్ ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. మనం ఆరకుండా మనం కాల్చుకున్న వెంటనే బకెట్కో దేనికో దానికి వేసేస్తే మొత్తం అంటుకొని పోతాయి అనమాట. ఒకదానికొకటి అతుక్కుంటాయి. అసలు ఒక్కటి కూడా సరిగ్గా రావు. అట్లయితే అసలు పొరపాటున కూడా చేయొద్దండి. మనం అరిసెలు చేసిన వెంటనే ఒక క్లాత్ కానీ, ఏదైనా పరదా కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది. కొంతమంది ఏం చేస్తారంటే పల్లెటూరులో కింద వరిగడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి, అది పరిచేసి దాని మీద అయితే వేస్తారనమాట. దాని మీద అయితే ఆరబెట్టేస్తారు. అట్లయినా పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా అవైలబుల్గా ఉంటే అట్లా మొత్తం అన్ని అరిసెలు ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా ఎన్ని చేసినా కూడా మనం ఓపికగా మొత్తం అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ఉన్నాయనుకోండి, ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అవి 2 అట్నే అంటుకొని పోతాయి. అట్లా వేయకుండా ఒకదానికొకటి కూడా అంటుకోకుండా అన్నీ సపరేట్గా అయితే వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే ఏంటంటే ఏం అంటుకోవు, చాలా నీట్గా అయితే వస్తాయి. అట్లా అయితే చేయండి. డెఫినెట్గా మీరు పొరపాటున కూడా దేనికన్నా క్యాన్కో బకెట్కో దేనికో దానికి వేసేస్తే అవైతే ఒక్కటి కూడా సరిగ్గా రావన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి అరిసెలు. ఎక్సలెంట్గా అయితే కుదిరాయి అనమాట. ప్రతిసారి ఎప్పుడు కూడా కుదరలేదు, ఈసారి అయితే చాలా బాగా కుదిరాయి. కాకపోతే ఏంటంటే మేము కొంచెం లేత భాగం పట్టేసరికి మెత్తగా అయితే వచ్చిందనమాట అరిసె. ఇట్లా చూసారు కదా. మేము వచ్చేసి కొంచెం హడావిడిలో అన్నీ అంటే ప్లేట్ నిండా వేసుకొని వచ్చేసరికి ఒకదానికొకటి అంటుకున్నాయి చూడండి, తీయడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు చూసారు కదా 3 ఉన్నాయి. అట్లా కూడా ఉండకూడదు, ఒకదానికొకటి కూడా ఉండకూడదు అనమాట. ఇట్లా న్యూస్ పేపర్ ఒకటి పరిచేసి అన్నీ నీట్గా చూసారా, అదైతే ఒకటి అంటుకొని దానిదైతే అంతా లేసిపోయింది, సరిగ్గా రాలేదు. అట్లా రావన్నమాట. అన్నీ అట్లా పాడైతే అయిపోయినాయి కొన్ని. మేము అక్కడ కాలుస్తా కొంచెం లేట్ అయిపోయి తొందరగా అయితే ఆరేలేదనమాట. మనం కాల్చిన వెంటనే ఆరేసేయాలి కింద అంతా. మనం బొచ్చులో కూడా ఉంచకూడదు. కనీసం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా ఉంచకూడదు అనమాట. వెంటనే అన్నీ వేసేయాలి. వేసేస్తే అప్పుడు నీట్గా వస్తాయి. మేము కొంచెం లేట్ అయ్యేసరికి అన్నీ అంటుకొని ఉండిపోయినాయి అనమాట. సో ఇట్లా అయితే చేయకండి. కొంచెం గట్టివి అయితే వస్తాయి కానీ మేము లేత పాకం పట్టానని చెప్పాం కదా, మెత్తగా వచ్చేసరికి మరీ వెంటనే అంటుకొని పోయినాయి అనమాట. అందుకనేసి మీరు చేసేటప్పుడే సపరేట్గా వేసుకొని వెంటనే ఇట్లా ఆరబెట్టేసేయండి. బాగా వస్తాయి అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ పండగలకే చేసుకుంటారు అరిసెలు వచ్చేసి. సంక్రాంతికి అయితే డెఫినెట్గా చేస్తారనమాట. మా సైడ్ వచ్చేసి కంపల్సరీగా అరిసెలు అయితే చేస్తారు అందరూ కూడా. మరి మీరు కూడా చేసుకుంటారా లేదనేది కామెంట్ చేసేయండి. సో ఇదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే ఇంకా ఎంతోమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ఇంకా వ్యూస్ కొంచెం పెరగడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. మీరు చేసేది ఏం లేదు కదా, ఒక లైక్ చేసేయండి. సో అదనమాట నేను మీ నుంచి కోరుకునేది. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ చేసేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు రాకపోయినా యూట్యూబ్లో చూసాక చేస్తానమాట. అది బాగా వచ్చిందా అనేది రివ్యూ అయితే ఇస్తాను. అది మీకు ఒకవేళ హిట్ అయితే మీరు చేయండి, ట్రై చేయండి. లేదనమాట ఎట్లా వచ్చినా నేను కరెక్ట్గా అయితే చెప్తాను. సో అదనమాట ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్ గైస్.